నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఉత్పత్తులు నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పిస్తూ ఏర్పాటు చేసిన రైతు బజార్లను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎడి కె విశాలాక్షి అన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో మంగళవారం రోజున స్థానిక రైతు బజారు మార్కెట్ వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు అధ్యక్షతన కూరగాయలు పండించే రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడికే విశాలాక్షి మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను నేరుగా కొనుగోలుదారులకు విక్రయిస్తే తగిన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందని అన్నారు. వినియోగదారులకు సైతం మధ్యవర్తుల బాధ లేకుండా తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు లభిస్తాయి. దీనివల్ల ఇరువురికీ లాభం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. రామచంద్రపురం హార్టికల్చరల్ ఆఫీసర్ ఎం. అనూష మాట్లాడుతూ రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రైతులు పండించుకున్న పంటలు నేరుగా రైతు బజార్లకు తెచ్చుకుని విక్రయించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె విశాలాక్షి, రామచంద్రపురం హార్టికల్చరల్ ఆఫీసర్ ఎం. అనూష, రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తెదేపా సీనియర్ నాయకులు ఉండవిల్లి రాంబాబు, జనసేన సీనియర్ నాయకులు ఎస్ఎంసి చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు, చిన్ని, గ్రామ హార్టికల్చరల్ అసిస్టెంట్స్ భువనేశ్వరి, కె. గంగవరం, సత్యవేణి, మండపేట, కె. ఐశ్వర్యదేవి, రాయవరం, ద్వారపూడి మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ పి. సుబ్బరాజు, మండపేట రైతు బజారు ఎస్టేట్ ఆఫీసర్ బి. సతీష్ కుమార్ మరియు ద్వారపూడి మార్కెటింగ్ కమిటీ సిబ్బంది, కూరగాయలు పండించే రైతులు, కూరగాయల వ్యాపారులు పాల్గొన్నారు. రైతులు ముందుకొస్తే ఆటోమేటిక్ గా బందోబస్తు కూడా వస్తుంది. అసలు మీరు ముందుకు రావాలి కదా. అందుకే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయగలం కదా. మనం కూడా అట్లా పెట్టి వదిలేలేం కదా. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కన్జ్యూమర్ కూడా అలా ఆటోమేటిక్ గా వస్తారు. అప్పుడు మీకు ప్రాపర్ వే లేదు కాబట్టి ముందుకు రాలేదని అంటున్నారు. ఇప్పుడు దానికి దారి ఏర్పాటు చేసి